ఆల్రెడీ నిన్న బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చినట్టున్నాను డిటర్మినెంట్స్ అంటే ఏంటి అనేది. అందులో కొన్ని క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ నిన్న చేసాము, బట్ 1 minute లో రిపీట్ చేస్తాం. వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్? హౌ? If the elements in the dates are either AP, GP, HP, then the answer is 0. క్లియర్ కదా? అందరికి ఆల్రెడీ ఐడియా ఉంది కదా? చెప్పరా అని కాదురా నాన్న. ఎలిమెంట్స్ అన్ని ఐదర్ ఏపీలో కానీ ఐదర్ జీపీలో కానీ ఐదర్ హెచ్పి మిక్స్డ్ ఉండకూడదు. మళ్ళా ఇట్లా ఈ డిఫరెన్స్ ఎంత, ఈ డిఫరెన్స్ ఎంత, అట్లా. క్లియర్? అర్థమైందా? అడిగిన క్వశ్చన్ అర్థమైందా? సో ఉంటే మొత్తం ఒకే జాతిలో ఉండాలి. రైట్. 0 ఎలా? ఆగండి ఆగండి ఆగండి, మనం క్వశ్చన్ అంతా చదవట్లే. అరే బాబా, అరే వీక్నెస్ షార్ట్ కట్స్ అంటారా? బయట జనాలకు తెలీదు, నిజంగా బయట తెలీదు. నా క్లాస్లో 46 లెక్చరర్స్ విన్నారు మొన్నటిదాకా రికార్డెడ్ క్లాసెస్. 1001 షార్ట్ కట్స్ అని ఉంటుంది. బోధ తెలుగు స్టేట్స్ నుంచి యూట్యూబ్ నుంచి ఎక్కడెక్కడ వచ్చేసి లైవ్లో అది ఉంటుంది, రికార్డెడ్ కోర్స్ కొనుక్కొని డౌట్లు నాకు పెడుతుంటారు వాట్సాప్. దే ఆర్ ద లెక్చరర్స్ ఆఫ్ శ్రీ చైతన్య నారాయణ సమ్ అదర్ కాలేజెస్. వాళ్ళకి తెలిస్తే తెలియొచ్చేగా నీ షార్ట్ కట్లు, కానీ మీకన్నా వాళ్ళు అంత స్మార్ట్ ఉండరు, గుర్తుపెట్టుకో. కానీ ఇప్పుడు వాళ్ళకి కావాలా మీకు కావాలా? మీకు కావాలరా. ఇలాంటి క్వశ్చన్ డెట్ కనపడింది, ఏపీజీపీ కనపడిందిరా. ఈ జస్ట్ స్టేట్మెంట్ చూసి ఆన్సర్ పెట్టేసేయాలి, మొత్తం మనకు పంచాయతీ అవసరంలే. అర్థమైందా? నెక్స్ట్ పంచాయతీ అవసరంలే, డెట్ ఉండాలరు. అక్కడ ఏది పడితే అది ఉంది, 0 పెట్టిన నిన్ను విఐపి అనాల్సిందే. ఇంకా ఐ నో యు ఆర్ సమ్ టైమ్స్ బిహేవ్స్ లైక్. క్లియర్ డియర్? అమ్మ ఒక్క నిమిషం. అది బాగానే ఉంది. జీపీ అన్నాడు, మామ వీడే 0 ఇచ్చిండు. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఆన్సర్ 0 ఉంది కాదురా బాబా. నువ్వు మరి ఐన్స్టైన్ అఫ్కోర్స్ వాడు ఇవ్వలే. ఆన్సర్ 0 అంటే నువ్వు పెట్టేస్తావు కూడా. ఆడ 0 మళ్ళీ 0 అయిందిరా చండాలంగా. కొద్దిగా బుర్ర అప్పుడప్పుడు పని చేయించండి. ఇప్పుడు ఏంట్రా, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్, వ్యాలిడ్ ఫర్ ఆల్. ఫర్ ఆల్ మీన్స్ ఫర్ ఆల్ అంటే మైనస్ ఇన్ఫినిట్ టు ప్లస్ ఇన్ఫినిట్, ఎన్ని నెంబర్లైనా తీసుకోవచ్చు. న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయిరా? ఇన్ఫినిట్ ఉంటాయి. ఇంటీజర్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిట్ ఉంటాయి. అర్థమవుతుందా? సో ద ఆన్సర్ ఇస్ ఇన్ఫినిట్లీ మెనీ. I said one more beautiful thing is sigma operations all will come only in series in sequences, that is called progressions, that is called AP, GP, HP combinations. కన్నపడితే ఆన్సర్ 0. అది ఐఐటియా అడ్వాన్సా అవన్నీ ఎగ్జామ్ నేమ్స్, మనకు సంబంధం లే. మనకు కావాల్సింది కాన్సెప్ట్ ని అప్లై చేయటం. క్లారిటీ వచ్చిందా డియర్? సో వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ గాయ్? 0. నెక్స్ట్ ఇక్కడ చూడు, సిరీస్ లో ఇచ్చిండు, వాడు ఏమైనా మసాలా యాడ్ చేసుకొని ఇక్కడ వాడు ఏమి చేసుకున్న ఆన్సర్ 0నే. ఎక్కిందా? కొత్త మోడల్స్కి వచ్చాం, జాగ్రత్త. ఇంకా అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్త టెక్నిక్స్ నేర్పిస్తున్నా, జాగ్రత్త. కొంచెం క్లియర్గానే కనపడుతుందా? బోర్డు ఏమైనా మసకగా ఉందారా? ఆన్లైన్ కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద చాట్? ఇస్ ఇట్ క్లియర్? బోర్డు క్లియర్ అయినా కనపడుతుందా మీకు? ఇప్పుడు షార్ట్ కట్లు కూడా అక్కడే ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఐ హ్యావ్ నియర్లీ 50 క్వశ్చన్స్, గంటన్నరలో 50 లేపేస్తాం. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తే నేను సూపర్. క్లియర్ డియర్? ఇక్కడ వరకు బాగానే అర్థమైంది కదా? ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా వినండి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే, షార్ట్ కట్స్ రావి. డిటర్మినెంట్స్ ఆఫ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే, ఇదేంద్రా నాన్న? డెట్ ఆఫ్ చెప్పరా? ఏ 0 0 0 B 0 0 0 C is nothing but product of diagonal elements. What is that? A, B, C. Not only diagonal, upper triangular or lower triangular, that is product of diagonal elements. ఇంతకీ అప్పర్ లోవర్ ట్రయాంగిల్ అంటే తెలుసారా కన్నా? ఇలా ఉందిరా, పైన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని, ఏడన్నీ యో 0లు ఉన్నాయి. ఆన్సర్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. ఎంతమందికి అర్థమైంది లాజిక్? ఉన్నారా? నౌ లుక్ అట్ మీ వెరీ కేర్ఫుల్లీ రా. హే, కింద 0లు ఉన్నాయి, పైన నెంబర్లు ఉన్నాయి. దిస్ ఈస్ కాల్డ్ అప్పర్ ట్రయాంగిల్. ఆన్సర్ ఈస్ -1 2 7 -14 లో. క్లియరా?
ఇలాంటిది ఎంసెట్లో దింపేస్తాడు. ఎంత టైం పడుతుంది? 20 seconds కన్నా ఎక్కువ చేసినావు అంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ మై కోచింగ్. షల్ ఐ మూవ్? ఇలా టెంప్ట్ అయ్యే టైంలో ఒక్కొక్కసారి మధ్యలో బ్రేక్స్ వేస్తుంటారు. ఈ సెకండ్ క్వశ్చన్ చూడు, అది అటు ఇటు కాకుండా ఉంది. అది అప్పరు కాదు, లోవరు కాదు, డయాగ్నల్ కాదు, 6 0 7 0 పెట్టింది. ఏం చేయాలరా? మనకి డిటర్మినెంట్స్ లో ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఉంది, తెలుసా ఏంటో? 1 row లేదా 2 rows ని ఇంటర్చేంజ్ చేస్తే మామ, 2 rows ని ఇంటర్చేంజ్ చేస్తే ఒక మైనస్ వస్తుంది, లేదా 2 columns ఇంటర్చేంజ్ చేస్తే ఒక మైనస్ వస్తుంది. తెలుసా లేదా ఇది? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడరా బాబా, ఈ రో ఇంటర్చేంజ్ చేశా. ఐ విల్ గెట్ మైనస్ చెప్పండి అప్పుడు ఏమైందో? పి ఏ మైనస్ బి బి మైనస్ సి. ఉన్నారా? 0 Q R 0 0 C మైనస్ బి. ఆన్సర్ ఇస్ మైనస్ PQ C మైనస్ బి. వాడు ఎగ్జామ్ లో ఇలా ఇచ్చిండు. దాట్స్ ఇట్. ఎంతమందికి అర్థమైంది? దాన్ని బండగా చేయాలా? లాజిక్ అర్థమవుతుంది కదా? ఎక్కెచ్చు. దాన్ని షార్ట్ టర్మ్ అంటారు. అంతేగాని అదే రెడ్డప్ప మెథడు, అదే బుక్ మెథడు బిస్కెట్ అయిపోద్ది. ఎంసెట్ హార్డ్ వర్క్ చేస్తారు, దాట్ ఈజ్ ఇన్ ద రాంగ్ ప్లేస్ లో చేస్తున్నారు. జాగ్రత్త. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా అమ్మాయిలు ఉన్నారా? లాస్ట్ బెంచ్ అమ్మాయిలు అలర్ట్గానే ఉన్నారు కదమ్మా? ఎక్కడెక్కడ నుండో వచ్చారు పాపం. కొంతమంది పేద రైతు పిల్లలు ఉన్నారు. గొప్ప వాళ్ళు అవ్వాలి అంటే మిగతా వాళ్ళు కాకూడదని కాదు, కానీ మైనింగ్ ఏంటంటే పాపం ఇందాక ఒక రైతు వచ్చి బాధపడుతున్నాడు. ఆ రైతుని చూస్తే ఎందుకో లోపల నాకు వెంటనే మా నాన్న గుర్తుకొస్తాడు. మామూలుగా నా దగ్గర ఫీజు ఇప్పుడు 24,000 ఉంది గర్ల్స్కి. ఆయన రైతు, పొలం పండట్లేదు సార్, ఇబ్బంది ఉంది సార్ అన్న. మరి ఫ్రీగా ఇస్తే మళ్ళీ నాకు వాల్యూ ఉండదు. భూమి మీద ఎవరికి ఏది ఫ్రీగా ఇవ్వకరా. ఎందుకంటే మనిషి ఏం చేస్తాడని చెప్పా, మోసం చేయొచ్చు. ఫ్రీగా ఇవ్వకు, మెయిల్ చేయి. మెయిల్ చేయడం అంటే నువ్వు రోడ్డు మీద పట్టం కాదుగా. సో ఐ గేవ్ ద బెస్ట్ పాసిబుల్ డిస్కౌంట్. ఒకప్పుడు ఇచ్చా, ఉమెన్స్ డే అని 40% ఆఫర్ ఇచ్చా. ఆ ఆఫర్ ఇచ్చేసి చదివించుకోండి అని చెప్పా. అంటే నా గొప్పతనం కోసం చెప్పట్లే. రైతు పిల్లలు పేరెంట్స్కి గుండె ధైర్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి భయంకరమైన కష్టాలు ఉంటాయిరా. ఆ ఫ్రస్ట్రేషన్స్ తట్టుకోలేక, నాకు గుర్తుంది మన దగ్గర ఒక పాప ఉండేది, వాళ్ళ ఫాదరు పొలం పని చేస్తూ ఉండేవాడు. అప్పులు బాధలు తట్టుకోలేక, ఆ ఫైనాన్షియల్ తట్టుకోలేక, ఆ పొలం కోసం వాడే ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, అవి తాగి చనిపోయినరా. ఆ పిల్ల ఏమో ఇక్కడ చాలా బాదుకుండేది నా దగ్గర. వాళ్ళకి లాజికల్గా ఎక్కువ తెలివి ఏమంటారు, ఎక్కువ చదువుకోలేదు కదా, కాబట్టి మైండ్ ఇమీడియట్గా నెగిటివ్కి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి నాకు సింపుల్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు, నన్ను ఎగ్జాంపుల్ తీసుకోమని చెప్పను, కానీ నేను ఎక్కడి నుండో ఇక్కడ దాకా వచ్చా. హైదరాబాద్లో ఒక చిన్న ఇల్లు రెంట్కి తెచ్చుకోవడమే కష్టం రా. బై గాడ్స్ గ్రేస్ విత్ మై ఎఫర్ట్స్ అండ్ XYZ సెటిల్డ్ బిందాస్. కొన్ని వందల మంది ఆడ నుండి వస్తారో తెలియదు కదా, మీరు అందరూ ఆడ నుండి వచ్చారు నాకేమన్నా తెలుసా? బట్ హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి రా బాబా, ఎక్కడికో వెళ్తారు. దీనికి ఇప్పుడు ఆన్సర్ వెళ్దామా? 50 క్వశ్చన్లు చెప్పాలి. నేను మధ్యలో ఇలాంటివి చెప్పాను అనుకోండి, మోటివేషన్ బాగానే ఉంటుంది. క్వశ్చన్లు ఎవడు చెప్తాడు? ఎట్ ద ఎండ్ కావాల్సింది ఏంటో తెలుసా? రిజల్ట్. రామారావు సార్ మోటివేషన్ బాగా చేశారు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? రిజల్ట్ వచ్చినా గుర్తుకొస్తుంది. రిజల్ట్ రాలేదనుకో ఆడుకోబోద్ది. కాబట్టి జాగ్రత్త. వెళ్దామా? ఫిడ్జీ రైట్. ఇలాంటివి చెప్పారా? ఇప్పుడు ఈ 2 క్వశ్చన్లు చూడరా, కొద్దిగా తేడాగా ఉన్నాయి. బుర్రకెక్కించాలి. కొన్ని ఫార్ములాలు బుర్రలో ఫిక్స్డ్గా పెట్టాలి. జాగ్రత్తగా చూడు, ఏముంది ఇక్కడ? ఎక్స్ ఫ్యాక్టోరియల్, X+1 ఫ్యాక్టోరియల్, X+2 ఫ్యాక్టోరియల్ అన్ని కంటిన్యూస్గా ఉండాలి. ABC BCA CA B లాగా లేదు అది. అది ఏముంది? ప్రతిదానికి 1 1 యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఇలా రిపీట్ చేసుకుంటూ వచ్చింది. ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ రా మామ, ఈ పైన అన్ని మల్టిప్లై చేయాలి, ఇంటూ 2 వేయాలి. చెప్పండి. ఆన్సర్ ఈజ్
2 times of x factorial, x plus 1 factorial, x plus 2 factorial. యాడ్ ఉంది మామ, దీనికి ఆన్సర్ చెప్పవా? ఫ్రంట్ రో అమ్మాయిలు, ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్. 2 times of product of this. ఎక్కిందా? ఎంతమందికి అర్థమైంది? ఈ క్వశ్చన్ ని 2019లో జేఈలో అడిగాడు. మనం అయితే 20 seconds కూడా వేస్ట్. ఇలాంటిది అడిగిండు. చూద్దాం, ఇప్పుడు అక్కడికి వెళ్దాం. వెళ్ళనా? కొద్ది స్పీడ్ రా. 50, 9, 10 దగ్గరే ఉన్నాం. మీకు తెలుసా 10 క్వశ్చన్లు ఎంత టైంలో చేసాము? ఎంత టైం చేసాం? హార్డ్లీ 3-4 minutes చేశారు. ఎప్పుడన్నట్లా? ఐ రిమెంబర్డ్ మై స్టూడెంట్స్ హూ గాట్ ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్. వాళ్ళకు ఒక ఛాలెంజింగ్ ఇచ్చాను అనమాట. నా క్లాస్ డైలీ 6 hours మ్యాథ్స్ ఉండేది ఒకప్పుడు. శ్రీ చైతన్య సిఓ బ్యాచ్కి నా క్లాసు 10th class పిల్లలకి 6 hours ఓన్లీ మ్యాథ్స్ ఉండేది. వాళ్ళకు డైలీ 12 hours ఉంటే 6 hours మ్యాథ్సే ఉండేది. దానిలో 3 hours టీచింగ్, 3 hours ప్రాక్టీస్ ఉండేది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది, మీకు తెలుసు కదా. థియరీ మొత్తం 3 గంటల్లో చెప్పా. 350 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 hours కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వారం రోజులలో 4 రోజులు గేమ్స్కి ఇస్తానని చెప్పా. పడి 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 చేశారా. ఐ వాజ్ లిటరల్లీ షాక్. పిల్లల దగ్గర ఇంత ఉంటుందని. సో యు ఆర్ హైలీ క్యాపబుల్ అండ్ పొటెన్షియల్. ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. చేస్తుంటే అవే వస్తుంటాయి, జప్పున వస్తాయి. ఎలా మరి నెక్స్ట్ క్వశ్చన్. అమ్మో, కొంపదీసి వైట్ వచ్చిందేమో అనుకున్నా నేను. రైట్, ఏముంది లాజిక్ చెప్తావేను. నోట్ త్వరగా ఈ లిస్టు బుర్రకెళ్ళాలి అని బట్టి కొట్టాను సార్. అయితే వెళ్ళి మంద కాలేజీలో జాయిన్ అవ్వు. అవసరాన్ని బట్టి ఏం చేయాలరా? అర్థం చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బట్టి అని నువ్వు ఫీల్ అవ్వు. నీ ఇష్టం ఏదైనా ఫీల్ అవ్వు, గుర్తుపెట్టుకో. అంతేగాని కొన్ని చెత్త అప్రహెన్షన్స్, చెత్త డౌట్స్ మైండ్కి లిమిటేషన్స్ పెట్టకండి. యూ హ్యావ్ టు రిమెంబర్ ఫ్యూ థింగ్స్. ఫర్ వాట్? టు గెట్ స్పీడ్. అంతే. నేను బట్టి కొట్టాను సార్, అర్థం చేసుకుంటాను సార్ అని నీకు అర్థమయ్యే లోపల సిబిఐటి పోద్దేరే వాడికి. జాగ్రత్త. రండి ఇక్కడ. ద ఫస్ట్ వన్ ఈజ్ డేటా ఆఫ్ ఏబిసి బిసిఏ సిఏబి. నోరు తెరవనంతో పాటు డేటా ఆఫ్ is equal 3abc minus a cube minus b cube minus c cube. Generally, when I take minus here, what I'll get, you know, a cube plus b cube plus c cube minus 3abc. Do you know the factors for this from the school days? The factors is nothing but minus into, జాగ్రత్తగా చూడండి, a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca. ఎక్కిందా? ఇంకా కావాలనుకుంటే దీన్ని ఇంకా పవర్ఫుల్గా మార్చొచ్చు. ఇవన్నీ రాసుకుంటే అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ ఒక క్వశ్చన్. అందులో -1/2 బయటకు లాగి పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తున్నాం. ఏంటో తెలుసారా? a plus b plus c. ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నా. అంటే ఈ 2 లోపల పంపిస్తే 2a square 2b square 2c square minus 2ab అట్లా వస్తుంది కదా. ఒక a square ఒక b square ఒక minus 2ab ఇస్తే a minus b హోల్ స్క్వేర్ అవుద్ది. ఉన్నారా? చెప్పండి, ఏం రాయొచ్చు? ఇంటూ a minus b హోల్ స్క్వేర్ b minus c హోల్ స్క్వేర్ ప్లస్ c minus a హోల్ స్క్వేర్. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మీ బుర్ర పెట్టండి. స్టేట్మెంట్ జాగ్రత్త చదవండి. ఆల్ ఆర్ పాజిటివ్. ఓకే, కాబట్టి వీడు నెగిటివ్, వీడు పాజిటివ్, ఇదంతా పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఇంటూ నెగిటివ్. ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఎక్కిందా? ఇక్కడ కొద్దిగా ట్విస్ట్ పెడతాడు. నాట్ ఆల్ ఈక్వల్ అంటే <0. ఏ ఒక్కటి ఈక్వల్ అన్నా ఈక్వాలిటీ 0 యాడ్ చేయాలి. ఉన్నారా? నాట్ ఆల్ ఈక్వల్ అంటే ఆల్ ఆర్ డిస్టింక్ట్. ఆన్సర్ విల్ బి నెగటివ్. 2 ఆర్ ఈక్వల్ అన్నా కానీ equal to 0 యాడ్ చేయాలి. Check on that beautiful statement. Quick. Shall I move to the next?
స్పీడ్ రా. నెక్స్ట్ చూస్తానికి బండగా ఉంది. చూడు 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 ఇక్కడ లాజిక్ 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 లాజిక్. ఏం లాజిక్ చెప్తున్నా జాగ్రత్తగా అర్థం చేసుకో. ఏం చేస్తున్నానంటే బాబు ఒకసారి నువ్వు నన్ను జాగ్రత్త ఫాలో అయితే నీకు అర్థమవుతుంది. ఏని 0, బిని 1, సిని -1 పెట్టా. లేదు పోనీ ఇది 2 పెట్టుకో, ఎందుకంటే అట 0 అవుతుంది. కానీ పెడితే నీకు ఏదో వస్తుంది కదా డెట్. త్వరగా పెట్టండి మరి. 0 1 2 1 -2 3 2 ఈజ్ ఈక్వల్ ఆల్ఫా. చెప్పండి అక్కడ ఏమొస్తుందో. గాట్ ఇట్. యూ విల్ గెట్ దిస్ నెంబర్ కదరా. డెట్ ఎలా ఎప్పుడు 0 లేట్ సింపుల్గా ఉంటే అది చేసుకుంటే అయిపోతుంది. ఇది ఎక్స్పెండ్ 0 -1 ఇంటూ చెప్పా ఇది పోతే -4 -6 -10 ఉన్నారా. +2 చెప్పా 7 3 + 4 7 14 24 6 ఆన్సర్ ఈజ్ 4. ఉన్నారా లేదా? 4ఏగా. పెట్టి చూడు 4 వస్తుందా? రాట్లే. సో ఆన్సర్ ఈజ్ ఎంతమందికి అర్థమైంది? సింపుల్. ఆర్ యూ అప్లయింగ్ అవర్ బండ మెథడ్? నో అవన్నీ అయిపోయి ఆ జాతి వేరే ఉంటుంది. మంది ఇప్పుడు వేరే టాప్ లెవెల్కి వెళ్ళాలి మనం. చూడు ఏమైనా పెట్టుకోవచ్చురా. నాకు అవి చిన్నగా అనిపించింది. 2024 కూడా పెట్టుకోవచ్చు నువ్వు అక్కడ. ఏమవుతుంది చెప్పరా? అంటే అట్లా క్వశ్చన్లు అడగండి, మంచి లాజిక్స్ వస్తాయి. మీకేమో బుర్రలో క్వశ్చన్లు దొబ్బుతుంటాయి కానీ ఇలా కూర్చుంటుంది. అడగండి, ఆస్క్. ఏందిరా నాన్న ఎందుకు పెట్టా స్మాల్ నెంబర్? అరే డెట్ వాల్యూస్ అంటే స్మాల్ వస్తే డెట్ ఈజీరా. 2024 పెట్టుకున్నాను అనుకో, 2 × 24 కట్టే లోపల ఆన్సర్ పెట్టొచ్చు. లాజికల్ బ్రెయిన్ అప్లై చేయండి రా. చలాయ్. అరే ఇలా కాకుండా ఇంకొక లాజిక్ చెప్తా, వింటావా? అరే ఇది బాగుంది, చాలా బాగుంది. దీన్ని యాక్చువల్గా సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అంటారు. అలా కాకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోదనుకుంటా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ a - b సమ్ +c ఇట్లేదో ఉందిరా. ఇప్పుడు లాజిక్ చెప్తా, జాగ్రత్తగా వినండి. మస్త్ ఈజీ. ఎలా ఇచ్చిందంటే చూసి పెట్టచ్చు. ఎలానో చెప్తా చూడు. మీకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అని నేను ఎక్కువ వాడతా మ్యాథ్స్లో. ఏ సబ్జెక్ట్ అది? నేను మ్యాథ్స్లో వాడుకుంటా. అదేమన్నా వాడుకోకూడదని చెప్పిండా? మరి వాడిపడేరా. వాట్ ఈజ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్? S = UT + ½ A తీసుకోలేని మన మామ ఉన్నాడా? తెలుసా మన మామ గురించి? వాట్ ఇట్స్ ఏ ఈక్వేషన్ ఆఫ్ ఏ మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ స్ట్రైట్ లైన్ యూనిఫామ్ మోషన్. అది కావాలి నాకు. యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది ఇది, లేదంటే మొత్తం ఇంటిగ్రేషన్కి వెళ్ళాలి. రైట్, కమ్ టు హియర్. ఇందులో ఉన్న ప్రతి టర్మ్ యూనిట్ ఏమవ్వాలో తెలుసా? దీని యూనిట్ ఎంత ఉందో దీని లెంత్ అనుకుందాం రా. యూనిట్స్ అండ్ డైమెన్షన్ తెలుసుగా, మీటర్ లేదా లెంత్ L డైమెన్షన్. ఇది చేస్తే మళ్ళీ L రావాలి. దాట్స్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఇన్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ప్రతి మొక్క విల్ హ్యావ్ ద సేమ్ యూనిట్స్ ఆర్ డైమెన్షన్స్. అప్పుడే నువ్వు ప్లస్ చేయగలవు, అప్పుడే నువ్వు మైనస్ చేయగలవు. ఇది అర్థమైందా? ఇది క్లారిటీ కదా? ఇప్పుడు రండి, దీన్ని నేను తీసుకెళ్ళి అక్కడ అప్లై చేస్తాను. చూడండి ఎలా అప్లై చేస్తున్నాను. డిటర్మినెంట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే రా మామ, దాని డిగ్రీ జనరల్గా ఇదిగో ఈ ప్రోడక్ట్ తోటే డిటర్మినెంట్ ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది. అరే ఏని లెంత్ అనుకుందాం రా మామ. 2A కూడా లెంతేగా, 2B కూడా లెంతేగా, 2C కూడా లెంతేగా. లెంత్ ఇంటూ లెంత్ అంటే లెంత్ క్యూబ్. ఇటువైపు క్యూబిక్, అటువైపు కూడా క్యూబిక్ ఉండాలి. ఉందా లేదా? అయ్యా ఏ లెంత్ బి లెంత్ అంటే A + B
లెంతే కదా అయ్యేది. అమ్మాయిలు ఏంటమ్మా సైలెంట్గా ఉన్నారు? లెంతేనా? తెలుసు కదా అది. సో కాబట్టి ఇప్పుడు ఇది చెప్పండి రా. లెంత్ క్యూబ్ పోతే ఆల్ఫా ఈజ్ కాన్స్టెంట్ ఓన్లీ 4. కట్టలే ఎప్పుడు అది ఏడ కూడా ఇలా ఉంటే, ఏడ కూడా 1 ఉంటే మూసుకొని మనం చేసిన మెథడ్ చేయాలి. లాజిక్ అర్థమైందా? మీరు ఇట్లున్నారు మీరు. అమ్మో చూడగానే భయం వేస్తుంది. చూడండి, క్విక్. ఎవరైనా అన్ని షార్ట్ కట్స్ మీద నోట్స్ చేసి నాకు పంపించండి అంట. పంపిస్తారా? నువ్వు ఈ లోపల వీడియో గేమ్ ఆడుకో. వాళ్ళే చెప్పండి. ఆల్రైట్, అలా లుక్ హియర్ వెరీ కేర్ఫుల్లీ. అరే నాన్న, డెట్ ఆఫ్ దట్ అన్నాడు కదా ముందు. మొత్తంలో ఇది చూడరా నాన్న, బాగా చూడరా, జాగ్రత్తగా చూడు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కానీ సమ్ టైమ్స్ ఇట్ విల్ కిల్ యువర్ టైం. ఇది కదా, ఈ మొత్తంలో నువ్వు ఎంత బయటకు లాగొచ్చు? ఏ పవర్ బయటకు లాగొచ్చు? ఎంత మిగిలిందో చెప్తావా? ఏ స్క్వైర్ మైనస్ 2a మైనస్ ఐ. యో ఐ 1 కాదు, ఐ మ్యాట్రిక్స్ లో ఐ. ఇది కదా. యాక్చువల్లీ ఇది కావాలంటే మీకు బండ మెథడ్ ఏంటంటే a ఇంటూ ఏ స్క్వేర్ కట్టి, మీరు అందరూ అదే చేస్తారు నాకు తెలుసు. కానీ నిన్న నేను మీకు ఒకటి చెప్పా, గుర్తుందా? ఏ స్క్వేర్ మైనస్ ట్రేస్ ఈజ్ -3 అంటే 3a అవుతుంది. మైనస్ +3a అవుతుంది. ఎక్కిందా లేదా? అది ప్లస్ డెట్ -4 +3 -1 అంటే ఇండైరెక్ట్లీ -i = 0. ఇది మనకు తెలుసు, రైట్? ఇప్పుడు ఏ స్క్వేర్ బదులు నేను ఎంత పెట్టొచ్చు? i - 3a పెట్టొచ్చు. పెట్టేసేయ్. ఒరే ఎంతమందికి బుర్ర పని చేస్తుందిరా? పని చేయకపోతే గిచ్చు పక్కన ఉంది. చెప్పరా బాబా. i - 3a, i మైనస్ పోతారుగా, -5aగా ఎక్కిందా? ఇప్పుడు -5a 2015. వీడికి ఏమేయాలరా? డెట్. ఆర్ యూ దేర్? ఏ క్యా హై? డెట్ ఆఫ్ KA is nothing but k power n into det A. All right, what is an order? So this guy is -5 whole square. Order entra kanna 2 into det of 2015. ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ యాడ్ చేస్తా. ఇవన్నీ ప్రాపర్టీస్ రా, వీటిని షార్ట్ కట్లు అంటారు అందరూ. సో అనదర్ ప్రాపర్టీ is det A power k is nothing but det A whole power k. ఇప్పుడు దాని ఆన్సర్ చెప్తారా? ఫైనల్ ఆన్సర్ is, can anyone? ఫైనల్ ఆన్సర్ is మైనస్ అంటే ఇదేమో 25 ఇంటూ det A ఎంత వచ్చిందమ్మా? -4 + 3 అంటే -1 హోల్ పవర్ ఎంతది? ఆడ్ అంటే -1. ఆన్సర్ ఇస్ దేర్ ఎనీవన్ గాట్ ఇట్? ఓన్గా మీరు చేస్తే వచ్చింది ఎవరికన్నా? వెరీ ఫ్యూ ఆర్ రైజింగ్ ద హ్యాండ్స్. దట్స్ బ్యూటిఫుల్. టేక్ ఇట్ అప్. ఒరే ఆన్లైన్ యూట్యూబ్లో వినబోతున్న స్టూడెంట్స్ లేదా వింటున్న స్టూడెంట్స్, మీ అందరికీ ఒక గ్రేట్ న్యూస్ చెప్పనా? నా దగ్గర 468 వచ్చిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, 467 వచ్చిన వాళ్ళకి 4 ఉన్నారు. ఆల్రెడీ మెయిన్స్లో 98 కాదులే 96లు అలా అబోవ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ క్వశ్చన్కి 2 చేతులు ఎత్తారు.
మరి నువ్వు ఇంకా బెడ్ మీద పండుకొని నేను వారం తర్వాత మొదలు పెడితే సిబిఐటి గ్యారంటీ అనుకుంటున్నావు అంటే నీ చిన్న మెదడు చితుకుంటది. అంటే తెలుసా, బ్రెయిన్ డ్యామేజ్ అయి ఉంటుంది వాడికి. నిజంగా పాసిబుల్ అవుతుందరా? కొట్టుకుంటున్నాం కదా ఈ క్వశ్చన్లు చేయడానికి మనం, అవునా కదా? మరి జాగ్రత్తలో పగటి కళలు కనొద్దు, రియాలిటీకి వచ్చారు, చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందిరా. లుక్ ఎట్ దిస్. అమ్మాయిలు కొంతమందికి అర్థం కాలేదు, ఏంటి డల్ అయిపోయారు? హ్యావ్ యూ గాట్ దిట్? అక్కడ కొన్ని బ్యూటిఫుల్ లాజిక్స్ నేర్చుకున్నాం. ఎప్పుడైనా మీకు 2/2 కనపడి ఏ స్క్వేర్లు ఏ పవర్ 10 అలా కనపడిందంటే ఊరికి బుర్ర పాటు చేసుకోవద్దు. ఏం చేయాలి? సింప్లీ అప్లై యువర్ నిన్న నేర్పించిన లాజిక్ అప్లై చేయి. ఇక్కడ ఒక చిన్న రూల్ చెప్పి వెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్. ఇన్ ద లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ గ్రేట్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ రూల్. త్వరగా. వాట్ ఇస్ ద రూల్? యు నో, DGPA రూల్ అంటారు. DGP అంటే తెలుసు కదరా, పోలీసులో హెడ్ పొజిషన్. అది పవర్ఫుల్ మామూలు పెద్ద పెద్ద పొజిషన్స్ రావి. డూ యు నో వాట్ ఈస్ ద DGPA స్టాండ్స్ ఫర్? డ్రీమ్. బిగ్ డ్రీమ్స్ ఉండాలి. ఉందిగా మనకి ఇప్పుడు? వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ డ్రీమ్. గోల్స్ ఉండాలి. గర్ల్స్ కాదు, గోల్స్ గోల్స్ గోల్స్. ఫస్ట్ వన్ బిగ్ డ్రీమ్స్, సెకండ్ వన్ గోల్స్ గా డివైడ్ చేయాలి దాన్ని. డ్రీమ్ ఈజ్ లైఫ్ లో బిగ్, అది. గోల్ ఈజ్ లిటిల్ డిస్టెన్స్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన డిస్టెన్స్ ఎంతో తెలుసా? 46 days మాయమైపోవాలి. 47th day ఎ న్యూ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ బయటికి రావాలి. లైఫ్ స్టైల్స్ మారిపోవాలి. అర్థమవుతుందా? P స్టాండ్స్ ఫర్ ప్లానింగ్. ఎలా అచీవ్ అవ్వాలా గోల్కి ప్లాన్ ఉండాలి. ఉందా మన దగ్గర ప్లాను? డైలీ 10.5 గంటలు మినిమం. అది ఇంకా ఎక్స్ట్రా ఎంత పెట్టగలవో అంత పెట్టు. నాతో పాటు కష్టపడరా, అయిపోద్ది. పొద్దున్న 5:30కు వస్తా, రాత్రి 10:30కు పోతా. 46 రోజులు నా లైఫ్కి బిగ్ చేంజెస్ వస్తాయి. అవి మీరందరూ కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. మీరు ఇప్పుడు చాలామంది ర్యాంకర్స్ అయ్యారు. నా స్టూడెంట్ కమ్యూనిటీలో మీరు కూడా ఆడిపోతారుగా. అదొక్కటేనా? చాలా జరుగుతాయిరా. మీరు పరిచయం అయ్యారంటే, మీకు మంచి ర్యాంకులు వచ్చినాయంటే మీ పేరెంట్స్ కూడా నాకు మళ్ళీ పరిచయం అవుతారు కదా. ఎమ రైట్ ఆర్ నాట్? రకరకాలుగా పరిచయాలు పెరిగిపోతాయి. దాట్స్ కాల్డ్ వాట్ వీ నో మై డియర్, నెట్వర్క్. స్పెల్ ఇట్, నెట్వర్క్. నన్ను పిల్లలు చాలా మంది అడుగుతారు, సార్ మీ నెట్వర్క్ ఎంత సార్ అంటారు. నెట్వర్క్ అంటే తెలుసా? మీకు ఆస్తులు ఏమున్నాయి సార్ అంటారు. 2017 వరకు జాబులు చేసి బాగానే కూడబెట్టుకున్నా, కాలేజీలు పెట్టి మొత్తం పోగొట్టుకున్నా. కష్టపడి కట్టించుకున్న ఇల్లు అమ్మేశా, కష్టపడి కొనుక్కున్న కార్లు అమ్మేశా, నా భార్యకి నేను కట్టిన తాళి, ఆ చిన్న బంగారం తప్ప ఉన్నాయి మొత్తం పోయినాయి. రీజన్? సంఘ సేవ. కాలేజీలు పెట్టాంగా, పోయింది. కరోనా వచ్చింది, మొత్తం పోయింది. మరి ఆస్తులు ఉన్నాయా అంటే ఏవో చిన్న చిన్న ఆస్తులు ఉన్నాయి. కానీ నా నెట్వర్క్ ఏంటో చెప్పనా? ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్ ఆఫ్ 16 సంవత్సరాల స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్క బ్యాచ్ అనౌన్స్ చేసి స్టేటస్ లో పెడితే చాలరా నాన్న, బ్యాచ్ ఫిల్ అయిపోద్ది. అర్థమైందా? వాట్ ఈజ్ మై నెట్వర్క్? ఈజ్ మై నెట్వర్క్ నా స్టూడెంట్సే. నాకు తెలియదు ఎక్కడెక్కడి నుంచో నా నెంబర్లు మారుతుంటాయి. అది మెయిన్ ప్రాబ్లం. ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు. ఒక ఆయన ఎవరో ఫోన్ చేశారు, సార్ ఐఎమ్ సో అండ్ సో, పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పెద్ద పొజిషన్, మా పాప వాళ్ళు మీ దగ్గర చదివారు సార్, మా బంధువుల పిల్లల్ని పంపిస్తున్నాను సార్, దయచేసి డూ ద ఫేవర్. అర్థమైందా? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో డియర్, వన్ మోర్ స్టేట్మెంట్ యాడ్ చేస్తున్నా. ఇది అర్థమవుతున్నాయా? ఇవన్నీ ఒక కూలి పని చేసుకునే 20 రూపాయల శాలరీకి పర్ డేకి మురిసిపోయేవాడు ఇవాళ ఇక్కడికి వచ్చి నాకు ఎంత వస్తుంది పర్ మంత్ నేను చెప్పలేను, కానీ కొన్నిసార్లు సిఆర్లో వస్తుంది, కొన్నిసార్లు జీరోలో వస్తుంది. బట్ ద పాయింట్ ఈజ్, సిఆర్ అంటే అర్థమైందా? కొన్నిసార్లు సిఆర్లో వస్తుంది, కొన్నిసార్లు
జీరోలో వస్తుంది. బట్ ద పాయింట్ మనీ కాదు మ్యాటర్ ఇక్కడ, బిగ్ నెట్వర్క్. సో ఐ విల్ యాడ్ వన్ బ్యూటిఫుల్ థింగ్ కాల్డ్ యువర్ నెట్వర్క్ ఈస్ నెట్ వర్త్. నువ్వు సిబిఐటీలో పడ్డావురా బాయ్, మీ నెట్వర్క్ అంతా వాళ్ళే ఉంటారు. ఫ్రమ్ ఐఐటి చెన్నై, నా క్లాస్మేట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ బిగ్ బిగ్ హెడ్స్ రా బాయ్ కంపెనీలకి. కొంతమందికి వాళ్ళ కంపెనీలే ఉన్నాయి. ఎక్కడ నుండి వచ్చింది అది? ఐ నెవర్ ఇమాజిన్ వెన్ ఐఎమ్ పికింగ్ ద రెడ్ చిల్లీస్ ఇన్ మై విలేజ్. అర్థమవుతుందా డియర్? సో ఏం చేస్తే వస్తుంది అవి? దిస్ ఈజ్ ఆర్డర్, ఐ ఫాలోడ్. ఐ హ్యావ్ వెరీ బిగ్ డ్రీమ్, ఐ హ్యావ్ టు బిందాస్గా సెటిల్ అయిపోవాలి. దట్స్ ఫస్ట్ డ్రీమ్. నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీకి ద బెస్ట్ ఇవ్వాలి. దాట్స్ మై డ్రీమ్. ఎవ్రీ వన్ ఉంటుంది కదా ఫ్యామిలీ. సో డ్రీమ్ చెప్పండి, డిజిపిఏ. మీకు అర్థమవుతాడు చెప్తున్నా. అమ్మాజీ అని గుర్తుందా? గుర్తుంటుందా? జాబ్ చెయ్యాలంటే అక్కడ చెయ్యి, ఇంకేడన్నా చేసావంటే నీ బుర్రలో ఏదో తేడా ఉంది. లైఫ్ లో గ్రేట్ అవ్వాలంటే ఈ రూల్ ఫాలో. వాట్ ఇస్ ద రూల్? డి డ్రీమ్, జి గోల్స్, పి ప్లానింగ్. అన్నీ ఉన్నాయి. అక్కడ వరకు పగటి కళలు. అతి ముఖ్యమైనది పనులు జరగాలంటే పని చేయాలి. దాట్స్ కాల్ పుట్టింగ్ ఆల్ ద థింగ్స్ ఇంటూ యాక్షన్. Until unless you take the massive action, you will never achieve big dreams. తెలుసా దాని మీనింగ్? కఠినంగా కష్టపడాలి. బస్తాలు మోయమన్నట్లే సిస్టమేటిక్గా వర్క్ చేయాలి. ఈ యాక్షన్ పెట్టేటప్పుడు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. కన్సిస్టెంట్గా ఉండాలి. వాట్ ఈస్ దాట్? కన్సిస్టెంట్, పర్సిస్టెంట్. యు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ టూ? చాలా మందికి తెలియదు. ఏదో ఊరికే అక్కడ ఇక్కడ వీడియోలు అవి ఇవి చూసుకుంటే లేదు బిగ్ డ్రీమ్స్ పెట్టుకుంటారు, బిస్కెట్ అయిపోతుంది. దిస్ ఇస్ ఆర్డర్. యాక్షన్ పెట్టాలి, కష్టపడి చేయాలి. కానీ ఎలా ఉండాలి తెలుసా? ప్రతిరోజు చేయాలి. వాట్స్ కాల్ కన్సిస్టెంట్. ఇప్పుడు మన ఏసీలోంచి వాటర్ కింద పడుతున్నాయి కదా, అక్కడ బకెట్ పెడితే 2 గంటల తర్వాత చూస్తే బకెట్ ఫిల్ అయిపోద్ది. రీజన్ చెప్తారా? కన్సిస్టెంట్ గా డ్రాప్ 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 పడుతూనే ఉంటుంది. ఎక్కుతుందా డియర్? ఎవ్రీడే క్లాస్కి వస్తున్నావు కదా, బుర్రకి కొద్ది యాడ్ అవ్వాలి సబ్జెక్టు. నిన్న వచ్చావు, ఏమన్నా యాడ్ అయిందా? ఏం యాడ్ అయిందిరా నిన్న? ఏదో ఒకటి యాడ్ అయింది కదా. ముందు టాప్ 10 కాలేజెస్ ఏంటో తెలిసింది కదా, తర్వాత సబ్జెక్ట్లో ఏముంటుంది వెయిటేజీలు తెలిసింది కదా. ఇవాళ వచ్చావు, ఇప్పుడు ఒక 20 నిమిషాలు క్లాస్ తీసుకున్నాం. ఏదైనా యాడ్ అయిందా? లేదా అదే రొటీన్ తిప్పుతూ ఉన్నావా? కాన్సిస్టెంట్గా యాక్షన్ పెడుతూ ఉండాలి, వర్క్ చేస్తూ ఉండాలి. పెడుతున్నప్పుడు ఏం జరుగుద్దో తెలుసా డియర్? ఒక్కొక్కసారి రిజల్ట్స్ రాకపోతే మన హోప్ పోతుంది కదా. హోప్ పోయినప్పుడు కావాల్సింది ఏంటో చెప్పనా? పర్సిస్టెన్స్ అంటారు. అంటే మీనింగ్ తెలుసా? పట్టుదల. ఊళ్ళో వాళ్ళు చెప్తుంటారు, కృషి పట్టుదల ఈ 2 ఉంటే భూమి మీద ఏదైనా సాధించవచ్చు. సో జాగ్రత్త డియర్. రూల్ చెప్తారు. వాట్ ఈస్ ద ఆర్డర్? ఈస్ DGPA. అతి ముఖ్యమైన ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఈస్ కాల్డ్ పుట్టింగ్ ద థింగ్స్ ఇంటూ యాక్షన్. రండి మ్యాథ్స్ దగ్గరికి వెళ్దాం. సార్ రోజు చేస్తారా మోటివేషను? రోజు చేస్తే మ్యాథ్స్ ఎవరు చెప్తారా? ఎందుకు చేయాలి ఇప్పుడు? మొక్కలు అన్నీ అబ్బు నేనే కష్టపడేస్తున్నా. అయ్యా నీ డ్రీమ్ రా, నువ్వు కష్టపడాలి. మరి ఇంకెవడు కష్టపడతాడు? పిచ్చోడు కాకపోతే. అంతేగా నా ఫ్రెండ్ కష్టపడలే, వాడికి డ్రీమ్లెస్ ఫెలో, ఎయిమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బుల్షిట్ గాని నువ్వు థింక్ చేయడమే వేస్ట్. ఐ విల్ నెవర్ థింక్ అబౌట్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. ఉన్నారా? ఆన్సర్ ఫర్ దిస్ బిగ్ క్వశ్చన్ is చూడు ఇక్కడ f(x) అనేది ఇచ్చిండు. f(x) అనేది ఇచ్చిండు. ఇప్పుడు జాగ్రత్తగా చూడు. నువ్వు అబ్జర్వ్ చేస్తే మీకు ఈ చిన్న తెలుసుగా. డెట్లో 2 రోస్ సేమ్ ఉన్నా, 2 కాలమ్స్ సేమ్ ఉన్నా, అమ్మాయిలు ఏంటమ్మా ఆన్సరు? డెట్ 0 తెలుసుగా. డెట్లో ఒక రో మొత్తం 0లైనా డెట్ 0. ఒకసారి నోరు తెరిస్తే కాన్సెప్ట్ ఫిక్స్ అయిపోద్ది. ఇంతవరకు అందరికి అర్థమైనట్టే కదా. నా ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే దాన్ని అప్లై చేయబోతున్నా. జాగ్రత్తగా అప్లై చేయి. పైన 1 x+1 ఉందిరా. ఇటు చూడరా బాబు. ఈ రోలో ఉంచి నేను ఎక్స్ని బయటకు లాగాను అనుకో. 2x - 1 x+1. ఈ రోలో ఉంచి కూడా ఎక్స్ని బయటకు లాగితే అట్లా వస్తుంది. అక్కడ నుంచి మొత్తం x+1 బయటకు గింటేసేయచ్చు.
అలా నువ్వు అన్ని కామన్ తీసిన తర్వాత నీకు 2 rows ఐడెంటికల్ వస్తాయి. ఏమొస్తుంది? 2 rows ఐడెంటికల్ వస్తుంది. డెట్ ఏమవుద్దురా? ఇక్కడ 500 ఉన్నా, మీరు రాసే ఇయర్ ఉన్నా, ఆన్సర్ ఈజ్ 0. ఎక్కిందా? అసలు ముందు కామన్ తీయటం రావాలి. ఒరే కామన్ ఎలా తీయాలి? కామన్ ఎలా తీయాలి? ఇదిగో ఈ రోలోంచి, అరే లాస్ట్ బాయ్స్, ఈ రోలోంచి ఎవరిని బయటికి గెంటేస్తారా? అర్థమైందా? ఈ కాలంలోంచి ఎవరిని బయటికి గెంటేయచ్చు? x+1. అలా అందరిని గెంటేయాల్సిన వాళ్ళందరినీ గెంటెత్తే మిగిలిపోయినాయి ఒక ఆర్డర్లో వస్తుంది. దాని డెట్ 0. క్లియరా? మూవ్ టు ద నెక్స్ట్. డిటర్మినెంట్లో ఆ టర్మ్స్ అన్ని సిమెట్రీ ఉండి మధ్య మధ్యలో మైనస్లు ఉంటే ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 0. ఏం చెప్పా? డిటర్మినెంట్లో మధ్య మధ్యలో మైనస్లుండి అన్ని ఆర్డర్లు సిమెట్రీలో A - B, B - C - C అలా ఉంటే ఆన్సర్ 0. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పరా హనిముత్యమా? బాబా చూడమ్మా, దీనికి ఆన్సర్ ఏంటో. హలో, దీనికి ఆన్సరు ఇది 2 times ఆఫ్ డెట్ ఆఫ్ ABC, BCA, CAB. ప్లస్లు ఉంటే ట్వైస్ అవుద్ది, మైనస్లు ఉంటే 0 అవుద్ది. ఎంతమందికి అర్థమైంది? అదేదో నీకు డౌట్ వచ్చింది, ఏం చేయాలి? ఏం లేదురా మామ, A0, B1, C, లేదా ఇది -1 పెట్టుకో, ఇదేమో 2 పెట్టుకో. అప్పుడు వెరిఫై చేయాలి. ఇందా చేసాక ఆల్ఫా కానీ తీసుకొచ్చాక అట్లా. రైట్, చలేమో. మా డౌట్లు ఉంటే నోరు తెరిచి సరగండి, టైం వేస్ట్ చేయదు. ఎవరికన్నా గర్ల్స్ అస్సలు అడగరు వీళ్ళు. రాశారా స్టేట్మెంట్లు? సాయంత్రం ఎగ్జామ్ ఉంది, అప్పుడు చెప్తా మార్క్స్ రాకపోతే. లేకపోతే పని బాట లేకుండా పేరెంట్స్కి డబ్బులు ఎక్కువ కట్టారనుకోండి, మీ మీద మార్క్స్ రావాలి. పేరెంట్స్ చూస్తారు, నేను చూస్తాను. అట్లానే వరి అవ్వకండి, వర్క్ చేయండి. వర్క్ విల్ రెడ్యూస్ యువర్ వరీ. జస్ట్ వర్క్. మ్యాథ్ అసైన్మెంట్ ఇంకా బుక్లెట్స్ అందరికి రాలేదు కాబట్టి PDF ఫైల్ నేను యాప్లో పెడతాను. ఇవాళ ఒక్కరోజు కూడా మొబైల్స్ మీ దగ్గర ఉండొచ్చు. ఇవాళ సాయంత్రానికి మోస్ట్లీ మ్యాథ్స్ బుక్లెట్ కూడా మీ చేతికి వస్తాయి, ఫిజిక్స్ బుక్లెట్స్ కూడా వచ్చేస్తాయి. దేర్ ఫోర్ బుక్లెట్సే ప్రాక్టీస్ చేయాలి. కెమిస్ట్రీ మీకు సండే నైట్ కల్లా కానీ మండే మార్నింగ్ కల్లా కానీ ఇస్తారు. క్లియర్? ఇక ఆన్లైన్ వాళ్ళు ఈ 2-3 days మీరు ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయాలి. బై మండే నుంచి మీ అందరికీ కొరియర్స్ మొదలవుతాయి. క్లియర్ కదా? ఇంతవరకు క్లారిటీ ఉందా? అంతేగాని పెద్ద ఊరిక వర్రీ అయిపోతూ ఊరిక ఫోన్ల మీద ఫోన్లు చేసి దానికి పెద్ద టెన్షన్ పడి ఒక పేరెంట్ ఆవిడ వెళ్ళేసి గూగుల్లో రివ్యూ పెట్టుకున్నాడు. నాట్ రెస్పాండింగ్ అని గూగుల్లో రివ్యూ అందరు చండాలంగా. బిజీ ఉంటారు, ఫస్ట్ డే ఇంత ఓపెనింగ్ ఉంటుంది కదా, ఎంతమంది ఎక్కడెక్కడ నుండో వచ్చారు, ప్రాబ్లం అవుతుంది కదా. అది చిన్న సెన్స్ అది. బట్ మై డియర్ పేరెంట్స్, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద కామెంట్లు పెట్టమాకండి. అది ఇండైరెక్ట్గా మమ్మల్ని డ్యామేజ్ చేసినట్టే తెలుసా, చిన్న చిన్న నెగిటివ్ కామెంట్లు. మనకు మెయిన్ కావాల్సింది లెసన్ అర్థమవుతుందా, షార్ట్ కట్లు దొరుకుతున్నాయా, స్పీడ్ పెరుగుతుందా లేదా చూడాలి. మిగతా పంచాయతీలన్నీ ఇక్కడ పెట్టుకోమాకండి, అదంతా బయట ఉంటుంది. రండి ఇక్కడ. ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఎంసెట్ క్వశ్చన్ అంటే బండగా ఉంది. ఎలా చేస్తారు? అయ్యా f(1) అంటే తెలుసా? x బదులు 1 పెట్టాలి. పెట్టి చూడు. 1 పెడితే ఏం అవ్వట్లే, 1 పెడితే ఏం అవ్వట్లే. ఇక్కడ బల్లె లాజిక్ ఇచ్చినోడు ఎవడో కానీ క్వశ్చన్ ఇచ్చినోడు. 3 పెట్టి చూడరా మామ, ఇవి మొత్తం 0లు అయిపోతున్నాయి. యో 3 పెడితే 0, f(3) 0, f(5) 0. ఇప్పుడు అక్కడికి వెళ్ళరా మామ, f(1) మనకు అవసరంలే, అనవసరం బుర్ర హీట్ 1 పెట్టి అదన్నీ తెచ్చి డెట్ కట్టకు. ఈ 2 0లు అయితే ఇప్పుడు చూడు, ఫస్ట్ది పోయింది, సెకండ్ది పోయింది, ఈడు కూడా పోయిండు. మొత్తం ఆన్సర్ LHS 0, RHS f(1) అంటే ఏదో ఉంటుంది, 0 కావట్లే కదా. ఎంతమందికి అర్థమైందిరా? చేశానా? చూసి పెట్టానా? అన్నీ చేస్తామా? అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే చిన్న మెథడ్ చిరిగిపోయినట్టు. డోంట్ ఎక్స్పెక్ట్ రాంగ్ థింగ్స్. వీ హ్యావ్ టు డూ ద మ్యాక్సిమం పాసిబుల్. సో దట్ ఆ టైంని ఎక్కడ వాడాలి? బండ క్వశ్చన్స్ దగ్గర వాడుకోవాలి. దట్ ఈస్ అ టాపర్ క్వాలిటీ. అంతేగాని అన్ని షార్ట్ కట్లు వస్తాయా
అని యూట్యూబ్లో ఉన్న ఆ బ్యాచ్ ఉంటుందే వాళ్ళలాగా అడగమాకండి మీరు. వెళ్దామా నెక్స్ట్ క్వశ్చన్కి? షలాయమో క్వశ్చన్ చదవండి, రాయమాకండి. మీకు గ్రంథాలు రాయాల్సిన అవసరం లేదు, బుక్స్ ఇస్తారు మీకు మొత్తం, ఇవన్నీ బుక్కుల్లో ఉంటాయి. ట్రై చేయండి, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి అంతే. ఏం చెప్పినాడు? మీరందరూ పెద్ద పెద్ద కాలేజీల నుండి వచ్చారు కదరా, మీ సార్లు చెప్పలేదు ఇలాంటి క్వశ్చన్స్? చెప్పకుండా ఐఐటి అని నుండి వస్తుందిరా మీకు. ఏం చెప్తున్నారు మరి కాలేజెస్లో? లాంబ్డా 0 పెడుతుందంట, ఎందుకు? దాట్స్ అ గుడ్ ఐడియా. సో వాట్ షీ సెడ్ ఈస్ కరెక్ట్. చూడు ఇక్కడ నాకు టీ కావాలి, టీ ఈజ్, అక్కడ రాసుకోండి, చిన్న యారో పెట్టుకొని రాసుకోండి, టీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లాంబ్డా. ఇండిపెండెంట్ ఆఫ్ లాంబ్డా అంటే లాంబ్డాతో సంబంధం లేదు అన్నప్పుడు లాంబ్డా 0 పెట్టుకుంటా. సార్ 1 పెట్టుకుంటే బండుగా అవుతుంది. 1 పెడితే ఏమవుద్ది చెప్పు? ఇవన్నీ వస్తాయి. మనకు కావాల్సింది ఓన్లీ టీరా. నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు నీకు అన్ని బుర్రలో రావాలి, ఎందుకు 0 పెట్టుకున్నావు, 1 పెట్టుకోకూడదా అని డౌట్ రావాలి కదా. 1 పెడితే ఏమవుద్దమ్మా? 1 పెడితే PQRSTలు వస్తాయి. మనకి ఆడు ఎస్టీలు అడుగుతున్నాడా? ఏమడిగిండో? టీ కావాలంటే అవన్నీ పోవాలి. అర్థమైందా? సో పుట్ వాట్ డియర్? లాంబ్డా 0. మరి ఇటు పెడితే అటు కూడా పెట్టాలి. సో చెప్పండి, అప్పుడు పెడితే ఏమైందో? డేటా ఆఫ్ 0 -1 3 1 2 -4 -3 4 0 ఈజ్ నథింగ్ బట్ టీ. అదన్నా చెప్తారా క్విక్గా? అమ్మా ఫ్యాన్ వద్దా మీకు? చలేస్తుంది ఏంటి? మాకేమో చుక్కలు కనపడుతుంది ఇక్కడ. కరెంట్ పోయిందేంది? క్యా హే? వీడు ఏం చేసిన పీకేసిందేంది ఫ్యాన్ని? అమ్మా ఓ 0లో పెట్టారా? అమ్మాయి కరెంట్ కాలుతూనే ఉంటుంది తెలుసా మీకు? ఆన్ చేస్తే కరెంట్ కాలుతూనే ఉంటుంది. సరే మీరు చెప్పండి ఆన్సర్. వచ్చిందా? వాట్ ఇస్ ఆన్సర్ ఇస్? లాస్ట్ బెంచ్ బాయ్స్ క్లియరే కదా? 18. ఇప్పుడు ఆగండి, మీరు టీని అడిగాడు కాబట్టి 0 పెట్టారా. నేను నాలాంటి పేపర్ ఇచ్చిందంటే కొంచెం తేడాగానే ఇస్తా. పి వాల్యూ అడిగిండు, ఈ క్యా హే? తీసి డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ కూడా చేద్దాంరా, వస్తుంది, సిలబస్ వస్తుంది. ఆల్రైట్, ఆ క్వశ్చన్ అడిగిందంటే భయంకరమైన తేడా క్వశ్చన్. ఓన్లీ బిలో 100 ర్యాంకర్స్ కెన్ డూ. ఇప్పుడు మీరు అటువైపు వెళ్ళాలి కాబట్టి మీకు నేను నేర్చుకొని మీరు కూడా చేయాలి. లెట్ మీ టీచ్. టేక్ లాంబ్డా పవర్ 4 ఆన్ బోత్ సైడ్స్ సో దట్ పి విల్ బికమ్ ఇండిపెండెంట్ ఫస్ట్. ఏం చేయాలి? లాంబ్డా పవర్ 4. అలా కాకుండా మొత్తాన్ని లాంబ్డా పవర్ 4 తో డివైడ్ చేయి. మొత్తాన్ని లాంబ్డా పవర్ 4 తోటి డివైడ్ చేయి. కానీ ఇక్కడ హైయెస్ట్ లాంబ్డా స్క్వేర్ ఉంది కాబట్టి వీడికి లాంబ్డా స్క్వేర్ ఇచ్చేసాయి, వీడికి లాంబ్డా ఇచ్చేసాయి, వీడికి కూడా లాంబ్డా ఇచ్చేసాయి. అంటే ఏంది ఇచ్చేయటం అంటే? డివైడ్ చేయాలి లాంబ్డా తోటి. సో డివైడ్ చేస్తే ఇది ఏమైందో చెప్తావా? డేటా 1/1 అంటే 1 అయింది, ప్లస్ 3 లాంబ్డా. ఉన్నారా? 1 minus 1 by lambda. Next. Are you there? Next. Next. ఇప్పుడు ఓకేనా? నెక్స్ట్ 1 plus next. Are you there? అటువైపు ఏమైంది? P ప్లస్
మరి మనకి ఈ మామలందరూ పోవాలిగా. ఒరే నువ్వు హీరో అని అర్థమైందిరా నాకు. జీరో పెడితే ఇన్ఫినిట్ అవుతురా మామా. లిమిట్ లాంబ్డా టెన్స్ టు ఇన్ఫినిట్ పెట్టాలి. లాంబ్డా టెన్స్ టు లాంబ్డా ఈక్వల్ టు ఇన్ఫినిట్ అనకు. ఇట్స్ నాట్ ఏ నెంబర్, ఇట్స్ ఎ సింబల్. పుట్ లాంబ్డా టెన్స్ టు ఇన్ఫినిట్. దాని వీడు ఏమైంది చెప్పండి. డేటా ఆఫ్ 1 1 1 0 -1 1 నెక్స్ట్ 0 1 3 is equal p plus 0. Yo got it? Then what is p? ఏదో వస్తుందిగా, డెట్ కట్టుకోవడం వచ్చుగా. ఈ 2 జీరోలు అయితే డెట్ ఎలా కడతావురా హీరో? 1 - 3 - 1 p is -4. 1 ఇంటూ ఇదే కదరా AD - BC. ఎంతమందికి ఎక్కింది? ఇప్పుడు అర్థమైందా మెథడు? బుక్స్ లోనేమో టీ అడిగిండు, కర్మగాలి నాలాంటి పేపర్ ఇచ్చిండు అనుకో, ఏం అడుగుతాడు? పి అడుగుతాడు. క్విక్. Shall I? ఎలానా? మీరు రాసుకుంటే నేను 50 క్వశ్చన్లు ఎప్పుడు చెప్తారా? ఏడున్నాం 17. టైం ఎంత అయిందయ్యా? ఊరు పరిగెడుతుందిరా. మరి 12 దాకా తీసుకోవాలి. ఏంటమ్మా చెప్పమ్మా, ఏం చేయాలి? వెళ్ళి ఏమన్నా ఫుడ్ వండి తినాలా ఏంది? వండింది తింటమేగా. వాళ్ళే ఉన్నారు. పెద్ద కోరికలు అయితే ఉన్నాయి, చిన్న వర్కుల దగ్గరేమో కాంప్రమైజ్ అవుతారు. చలము. అబ్బో ఈడు చూడ ఎలా చేస్తారో నాకు చూస్తేనే అసలు బాగా అనిపిస్తుంది, బట్ తప్పదు. Follow me very carefully. I am doing the biggest logic possible which you didn't get in the textbook. When you look at this question in your PYQ book లో పేజ్ ఫిల్ చేసి పడేసిండు. పేజ్ మొత్తం ఫిల్ చేసిండు. Give me లాజిక్. నేను చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏంటి లాజిక్ తెలుసా? ఏబిఆర్ ఏ 2 అన్నాడా? ఇవన్నీ 2 అన్నాడా? పొట్ 0 పట్టుకోవాలరా. షార్ట్ కట్ అంటే ఏంటో తెలుసా? మొత్తం చేసిన తర్వాత వచ్చింది షార్ట్ కట్ కాదురా కన్నా. ఏదో లైన్ పట్టుకుని లైన్ తోటి ఆన్సర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఆగండ్రా, చెయ్యకండ్రా. -4 0 0 4 0 వస్తుందా? ఆ డెట్ ఎంత వస్తుందో చూడు జాగ్రత్తగా. -4 0 0 4 2 4 0 0 -2. హే, మనం ఇప్పుడు డెట్ కట్టాలంటే ఈ రెండు పోతాయిగా. -4 ఇంటూ -4 16. యో ఫాలో అయ్యారా? 16. ఆప్షన్ లో ఏబీలు 0 పెడితే 16. 4 ఇంటూ 8 రా మామా 32. 2 ఇంటూ 8. బాబా ఉన్నారా? ఎక్కుతుందా? కాన్ఫిడెన్స్ వస్తుందా? ఇప్పుడు ఈ నోట్స్ తీసుకెళ్ళి పిల్లో కింద పెట్టి దాని మీద పొర్లాడు. అప్పుడు గ్యారంటీ. 1 పక్కన 3 జీరోసా 5 జీరోసా మీ ఇష్టం రా. యూజ్ మై షార్ట్ కట్స్, మేక్ ద లెందీ పేపర్ ఈజీ పేపర్. అంతేగాని ఐఐటి పేపర్ వెరీ లెందీ. ఎందుకంటే ఈ మొక్కం ఒక్కసారి కూడా చేయడు ఇలాంటి క్వశ్చన్లు. చేయకుండా వెళ్ళిపోతే మరి ప్రాక్టీస్ పేపర్ అవుతుంది కదా. ఇది ప్రాక్టీస్ పేపర్ ఆల్వేస్ లెందీ, యూనో. ఎగ్జామ్ పేపర్ ఆల్వేస్ ఈజీ. Exam paper is always easy, practice paper always lengthy, but exam is becoming practice paper, that's why it is becoming lengthy. అంతేగాని మాది నాకు ఫోన్ చేసి చెప్తుంటారు పేరెంట్స్. ఏం చేస్తారు మన బంగారంగా? ఏం లెందియెస్ట్ పేపర్ సార్, షిఫ్ట్ 2. నాకేమో నవ్వుకోలేక చచ్చిపోతా. పేరెంట్కి తెలియదు, వీడేమో టఫ్ అన్నాడు, ఆయనేమో నమ్మేసిండు. మ్యాటర్ ఏంటో చెప్పనా? ఇట్ మేబీ లెందీ ఉండొచ్చు. ఎప్పుడు నీకు ఇంత షార్ట్ కట్లు తెలిసిన తర్వాత కూడా కొన్నిసార్లు బండ ఇస్తాడు.
అంతేగాని మనకు అసలు ఇవన్నీ తెలియకుండా ఈ ప్రాక్టీస్ చేయకుండా పేపర్ అన్ని షిప్లు ఎవడ ఫోన్ చేసినా ప్రతి ఒక్కరు లేంది అని చెప్తాడు. అలా కాంప్రమైజ్ అయ్యి మన డ్రీమ్స్ని మర్చిపోతున్నాం. అలా చెప్పుకుంటే ఏమైపోతుంది చెప్పండి. ఇప్పుడు నువ్వు మంచి సీట్ కొట్టదామని వచ్చావురా, మంచి సీట్ కొడదామని వచ్చినావు, ఏదో చిన్నదేదో ఇన్సిడెంట్ జరిగింది అనుకుందాం, దాన్ని పట్టుకొని దాన్ని బ్లేమ్ చేసుకుంటూ నీ డ్రీమ్ని మర్చిపోతావు. మనిషికున్న అతి పెద్ద లక్షణం ఏంటో చెప్పనా? బై బ్లేమింగ్ దే విల్ ఫర్గెట్ దేర్ ఒరిజినల్ డ్రీమ్. సాటిస్ఫై అయిపోతారు బ్లేమ్ చేసుకొని లేదా క్రిటిసైజ్ చేసి. డోంట్ బీ ఇన్ దట్ బుల్షిట్ క్రౌడ్. ఎలా ఇక చేయం అసలు. లాజిక్లు జాగ్రత్తగా విను. లాజిక్లు జాగ్రత్తగా విను. మామ అడా చూడు, దాని డిగ్రీ ఎంత ఉంది? ఇందా చెప్పా, డిగ్రీ ఆర్ ఆర్డర్. డిగ్రీ ఎంత వస్తుంది? డిటర్మినెంట్ డిగ్రీ అదే రా, యూనిట్స్ అండ్ డైమెన్షన్లు చెప్పాను ఇందాక. బీసీ A+B అంటే 3 థర్డ్ డిగ్రీ. సో ఇక్కడ మంచి కాన్సెప్ట్ నేర్పిస్తున్నా, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫ్యాక్టర్స్ ఫర్ ఫస్ట్ డిగ్రీ సిమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్. Spell again. Factors for first degree symmetric expressions. అరే ఇట్లా కాదు, ఇట్లా రాసుకోండి, అంటే కొంచెం ఈజీ చేస్తాను చూడండి. ఫ్యాక్టర్స్ ఫర్ సిమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్. సిమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ డిగ్రీ అనుకోరా ఈజ్ ఆల్వేస్ A+B+C. అదేరా మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటాం కదా, సమ్ ఆఫ్ ద రూట్స్ లాగా. రే కొంతమంది అటు ఇటు డివైడ్ అవుతున్నారు. సెకండ్ డిగ్రీ AB + BC + CA. థర్డ్ డిగ్రీ A - B, B - C, C - A. ఉన్నారా? ఫోర్త్ డిగ్రీ పైన రాస్తున్నా. ఇప్పుడు ఫోర్త్ రావాలంటే ఏం చేయాలో చెప్పనా? ఈ థర్డ్ ఈ 1 మల్టిప్లై చేయాలి. చెప్పండి. సో వాట్ యుల్ గెట్? A + B + C ఇంటూ A - B, B - C, C - A. అరే మామ ఫిఫ్త్ డిగ్రీ రావాలంటే సెకండ్ ఎక్కిందా? సో వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ గైస్? A - B, B - C, C - A ఇంటూ AB + BC + CA. ఆర్ యు దేర్? ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు ఎవడో సిమెట్రిక్ అంటే తెలుసారా? BCCA ఎట్లా కనపడుతుండాలి. ఇక్కడ BC ఉంటే ఇక్కడ CA, దాన్ని సిమెట్రీ అంటారు. అరే కన్నాడ పైన ఇందాక నేర్చుకున్నాం ABC, BCA, CAB, దట్ ఇస్ కాల్డ్ ఆర్డర్ సిమెట్రీ. BC ఉంది, CA ఉంది, తర్వాత AB. చెప్పండి ఒకసారి సిమెట్రీ. BC, CA, AB. క్లియర్? డిగ్రీ అంతా ఐడెంటిఫై చేయాలి, అంతేగాని దాన్ని బండగా డెట్టు కట్టుకో పిచ్చోళ్ళ లెక్క. వాట్ ఇస్ ద డిగ్రీ? వాట్ ఇస్ ద డిగ్రీ? 2. అమ్మ డిగ్రీ అంటే తెలుసా? దీని డిగ్రీ ఎంతమ్మా? ఆ 2 పవర్స్ యాడ్ చేస్తే వస్తుంది. తెలుసు కదా, డిగ్రీ ఇస్ కాల్డ్ హైయెస్ట్ పవర్. 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటే పవర్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు చెప్పరా దీనికి డిగ్రీ ఎంత? 1 + 1 2. ఇక్కడ 1 1 1 కదా అయ్యేది. ఇది 2 × 1 3. అంటే 2 × 1 అంటే అట్లా కాదు, పవర్స్ యాడ్ అవుతాయి కదా. ఆ చిన్న కామన్ సెన్స్ అర్థమైందా? డిగ్రీ 3. థర్డ్ డిగ్రీకి ఆన్సర్ ఏంటి? A - B, B - C, C - A. ఎంతమందికి అర్థమైందిరా? చేసామా? లాజిక్ అప్లై చేసాం. టేక్ ఇట్. Shall I? డిగ్రీ అంటే ఏం లేదురా నాన్న. ఇప్పుడు ఏదన్నా ఇలా ఉందిరా, చూడు x + y ఇంటూ సమ్ x³ ఉంది. వాట్ విల్ బి ద డిగ్రీ? విల్ బికమ్ దీనికి 1 1. ఇది లోపల హైయెస్ట్ పవరేగా డిగ్రీ అంటే, దీని లోపల పంపిస్తే ఎంత అవుద్ది? x⁴ x³ y. సో పవర్ 4 కదా డిగ్రీ అంటే. అది ఎలా వచ్చిందో తెలుసా? ఈ 1 దీని డిగ్రీ 3, 2 యాడ్ చేస్తే 4 అయిపోతుంది. రైట్? ఇప్పుడు ఇలాంటి మోడల్స్ కొన్ని ఉన్నాయి, త్వరగా చెప్పాలి నాకు. కానీ నోట్ అని పెట్టి కొంత త్వరగా రాయండి. నోట్ ఈ లిస్ట్ రాయండి. నోట్
det of 1a square 1b b square 1c c square is, hey, what is the degree? What is the degree you will get? b into c square and power 1 2 degree 3 factors will become a symmetry kada hey boys అప్పుడే డెలివరీ సిమెట్రీ కదా పైన ఏలో వచ్చి తర్వాత బిల్ తర్వాత సీలు అవుతున్నాయి కదా సో వాట్ ఐ కెన్ సే a minus b b minus c c minus a ఆర్డర్ గానే ఉండాలి 1a a స్క్వేర్ ఉండాలి ఒకవేళ a అటు పెట్టి 1 మధ్యలో పెట్టిందంటే మనకు అది తెలుసుగా రోస్ ఇంటర్చేంజ్ అయితే మైనస్ యాడ్ అవుతాయని తెలుసుగా రైట్ ఇప్పుడు నాకు త్వరగా ఆన్సర్ చెప్పండి నెక్స్ట్ 1a a cube 1b b cube 1c c cube answer is fourth degree spell answer is a minus b b minus c c minus a plus b plus c are you there? The last one I want to give you is a 1 a square a cube 1 b square b cube 1 c square c cube. Give me the answer is. It's a fifth degree. ఈ మూడు వస్తాయి into ab plus bc plus ca. Are you there? మీకు తెలుసా ఇవి ఎంసెట్ క్వశ్చన్లు డైరెక్ట్ గా ఇది ఇచ్చి ఆన్సర్ ఏంటి అంటాడు ఎంసెట్ లో చూపిస్తాను చూడండి ఇప్పుడు రాస్తున్నారా మూవ్ అవునా బాబు రేపటి వరకే ఈ స్లో తర్వాత జప్ వెళ్ళిపోతాం నో మోటివేషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి రోజు మోటివేషన్ చేస్తే మ్యాథ్ ఎవరు చెప్తారు మరి షలై ఏఐ ట్రిపుల్ అంటే జేఈ రండి జాగ్రత్తగా చూడండి అరే వెక్టార్స్ అన్నాడ్రా వెక్టార్స్ నాన్ కోప్లేనార్ అంటే తెలుసా మీకు ఈ లాజిక్ కోప్లేనార్ నాన్ కోప్లేనార్ బాక్స్ డెట్ ఈజ్ 0 కోప్లేనార్ డెట్ ఈజ్ 0 ఏవి ఆర్ట్ డెట్ ఆఫ్ 1a స్క్వేర్ ఈజ్ 0 నాన్ కోప్లేనార్ డెట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఇది తెలుసు కదా ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి బాబు డిటర్మినెంట్స్ లో యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ ప్రాపర్టీ కాల్ స్ప్లిట్ చేయొచ్చు ఎట్ ప్లస్ ఉందంటే 2 స్ప్లిట్ చేయొచ్చు స్ప్లిట్ చేద్దామా చెప్పండి ఏమొస్తుందో డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ 1 డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు ఈ రెండు మారవు ఈ రెండు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి ఓన్లీ ఇవి స్ప్లిట్ అవుతాయి చెప్పండి నెక్స్ట్ ఆర్ యు దేర్ ఒక్క నిమిషం ఇది మన ఆర్డర్లో ఉందా ఆర్డర్ ఎలా ఉండాలి 1a స్క్వేర్ ఈ 1ని రావాలి షిఫ్ట్ చేసుకోవాలి అంతేగా సో ఎలా షిఫ్ట్ చేద్దాం లేదా చెప్పండి 2 షిఫ్టింగ్లు దాన్ని షిఫ్ట్ అంటే మళ్ళీ రాయకండి బుర్రలో చేయండి దీన్ని ఇక్కడ పంపించా ఒక మైనస్ తర్వాత దీన్ని ఇక్కడ పంపించా అంటే మరి దీన్ని ఇక్కడ పంపిస్తే వీడు ఖాళీ చేయాలిగా వీడు పోతాడు అటు 2 మైనస్లు కాబట్టి ప్లస్ అంటే ఈడు ఇండైరెక్ట్లీ ఎవడు 1a స్క్వేర్ ఎక్కినట్టేనా ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడరా మామ ఏ కామన్ బి కామన్ సి కామన్ అంటే ఎంత కామన్ వచ్చింది ఏబిసి అప్పుడు ఏమైంది చెప్పు డెట్ ఆఫ్ 1a స్క్వేర్ 1b b స్క్వేర్ 1c c స్క్వేర్ ఇంటూ ఏబిసి ప్లస్ 1 ఈక్వల్ టు 0 వీడు నాట్ ఈక్వల్ టు 0 అన్నట్టుగా నాన్ కోప్లేనర్ మరి వీడు చచ్చినట్టు 0 కాబట్టి వీడెవడు -1 ఎంతమందికి అర్థమైంది అది ఐఐటి అవని ఆడి అబ్బాయి ఏదైనా అవని కాన్సెప్ట్ ఈస్ ఫిక్స్డ్ అప్లికేషన్ నీ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది దాట్స్ ఇట్ రబై షల్ ఐ మూవ్ అమ్మా అర్థమవుతున్నట్టేనా ఎలా నెక్స్ట్ క్వశ్చన్కి ఇంద్రా singular matrix det a 0 is called singular det a not equal to 0 is called non-singular తెలుసు కదా అది this is called what singular this is non-singular
కోప్లేనార్ నాన్ కోప్లేనార్ ఇప్పుడే నేర్చుకున్నాం అక్కడ. సో అది మీరు చేసుకుంటారు కదా, చేసేస్తే డెట్లకి కే వాల్యూస్ వస్తాయి. కే రూట్స్ అంటే తెలుసా? అరే ఆల్ఫా బీటా రూట్స్ ఉన్నప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు 0. కెన్ యూ స్పెల్ అగైన్? 2 రూట్స్ ఉన్నప్పుడు త్వరగా 2 రూట్స్ ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు 0. క్లియర్? నౌ మూవ్ టు నెక్స్ట్. అది మీరు చేసుకోండి. ఎంత ట్రాపో చూడండి. 2023 TSM సెట్ అంట. చూడండి ఏం చేసిండో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. చెయ్యకూడదు, చూసి పెట్టాలి. ఏబిసి బిసిఏ సిఏబి వాట్ ఇస్ ఆన్సర్? ఏ క్యూబ్ మైనస్ మైనస్ వస్తుంది. మైనస్ ఏ క్యూబ్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ మైనస్ 3 2 3 5. మరి ఇందా చెప్పాను కదరా ఆల్వేస్ నెగిటివ్ అని, అదే అది. ప్లస్ వీడెవడు 1 7. ఏంటో తెలుసా? ఏ ట్రాన్స్పోజ్ రెండింటికి డెట్లు ఒకటే. అలా ఉల్టా చేసి అడుగుతాడు, దాన్ని వదిలేయకండి. అవుట్ ఆఫ్ సిలబస్ ఎందుకు సిలబస్ చెప్పకండి, తిప్పడిగాడు అంతే. సో ఆన్సర్ ఈజ్ 7 మైనస్ 11 ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. కెన్ యు గివ్ మీ ద ఫైనల్ ఆన్సర్ దెన్? ఇది మనకి ఇప్పుడు క్యూబులు రావు. 8 27 125 చేయి చెప్పండి. సరే, అది మీరు చేసుకుంటూ వస్తుంది కదా. అర్థమైందా మెథడు? ఏం అప్లై చేసాం? ఇందాక మనం నేర్చుకున్నాం సిమెట్రీ 2 ఫార్ములాలు. వి జస్ట్ అప్లైడ్ దట్. త్వరగా చెప్పండి, చూసి డైరెక్ట్గా చెప్పాలి. చూసి చెప్పాలి. డిగ్రీ ఈజ్ 5, డిగ్రీ ఈజ్ 3 అంటే ఏమైంది? 5కి 3కి కామన్ ఏ ఉంటాడు. ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ కట్ అయిపోద్ది. ఆన్సర్ విల్ బికమ్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. ఆర్ యు దేర్? ఎవడంటాడు? ఇది ఎగ్జామ్ క్వశ్చన్ అంటే ఏదో. బా థ్యాంక్ యూ రా నాన్న. సార్ డెట్లో ఎక్కడ 0 కనిపించే 0నేనా? నోరా బాబా. ద లాజిక్ ఈజ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఎ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ odd order is always det 0. ఇప్పుడు వీడిని చూడు జాగ్రత్తగా. అరే కంగారు పడుకు, వీడిని జాగ్రత్తగా చూడు. ఏబిసిలు ఇలా ఉన్నాయి కదా, 0లు పెట్టమాకండి, మొత్తం 0లు అయిపోతాయి. ఏం చేయాలి ఇలా ఉన్నప్పుడు? సబ్స్టిట్యూషన్, బెస్ట్ సబ్స్టిట్యూషన్ ఈజ్ A0 B1 C -1 పెట్టవద్దులే, ఎందుకంటే ఫ్యాక్టర్స్ ఒక్కోసారి A ప్లస్ బి అట్లా ఉంటే 0లు అయిపోతాయి. 2 చేసుకోవచ్చా? కెన్ యు డూ? దట్ ఈజ్ వన్ వే. అనదర్ వే, మన యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కూడా వెరిఫై చేద్దాం, చూద్దాం. ఏంటిది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్? దీని డిగ్రీ 1 రా, దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 1. జనరల్గా ఆన్సర్ క్యూబిక్ లో ఉండాలి. ఆప్షన్ డి ఉంది, 1 ఉంది. అది కాదుగా. వై? మనకేమో క్యూబిక్ కావాలి, వాడేమో డిగ్రీ 1 ఉన్నాడు. కాబట్టి ఈ మూడిట్లో ఎక్కడో ఉంటుంది, అది మనం నెంబర్లు పెట్టుకొని వెరిఫై చేసుకోవాలి. క్లియర్ డియర్? ఏపీ 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 ఎగ్జామ్ రాసేవాళ్ళు డైరెక్ట్ ఫార్ములా అడిగేసిండు. ఏంటిదిరా? డిగ్రీ 5 ఎక్కడుంది? ఆర్డర్ జాగ్రత్తలు. ఏ మైనస్ బి, బి మైనస్, ఈడు మామ చూడు డిఆర్బి. క్యా హే? ఎంసెట్లు అలానే ఉంటాయి మరి, కానీ ఏముండాలి ముందు బుర్రలో?
నేను చెప్పిన ఈ ట్రిక్స్ ఉన్నాయే, బుర్రకెక్కితే టిక్ పెట్టొచ్చు. A is a non-singular matrix then adjoint of A inverse. ఇంకా మనకి కొత్త కాన్సెప్ట్ లోకి ఎంటర్ అయ్యాం. డిటర్మినెంట్స్ అయిపోయినాయి. What is the next beautiful concept is called adjoint of a matrix, inverse of a matrix and solving of linear equations. 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇంకా ఒప్పుకుందాం మరి ఇప్పుడు. Shall I finish up to inverse? లేదంటే ఇక్కడ వరకు ఆపేస్తాను, కుదిరితే మళ్ళీ మధ్యాహ్నం 1 గంట.